సాధారణంగా ఒక బిజినెస్ మెన్ ఉన్నారనుకోండి. ఆ బిజినెస్ మెన్ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆయన డిస్కస్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. సో, యూజువల్‌గా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ లోన్లీ అంటారు. అంటే ఆన్ టాప్ యూ ఆర్ లోన్లీ అంటారు. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాక సాధారణంగా పెద్ద కంపెనీ ఉండరు గదా! అక్కడ. సో, అలా పైకి వెళ్ళే కొద్దీ మనకి కంపెనీ తగ్గిపోతా ఉంటారనమాట. అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తను కొన్ని విషయాలు డిస్కస్ జేసుకోవడానికి ఎంప్లాయీతో డిస్కస్ చేయలేడు. కొన్ని విషయాలు బిజినెస్ గురించో, క్యాష్ ఫ్లో గురించో, ఎలా ఉందనో, జీతాలు ఇవ్వగలుగుతున్నారో, లేతే ఒక డెసిషన్ తీసుకోవాలి. కొన్ని చేయలేడు. సో, అలానే వైఫ్ తోటో, హస్బెండ్ తోటో కూడా కొన్ని విషయాలు ఒక పాయింట్ తర్వాత అసల ఈ రిలేషన్‌షిప్ ఎఫెక్ట్ అవుతది కాబట్టి కొన్ని అక్కడ చేయలేరు. అందుకని అది చాలామంది వాళ్ళతో దాసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ప్రధాన కారణం ఇదనమాట. సో, అయితే మరికి డెసిషన్ ఎలా తీసుకోవాలి? ఒక స్టేట్ ఆఫ్ మైండ్ సరిగ్గా లేకుండా గనుక డెసిషన్ తీసుకున్నది ఏదైనా, సో, అది సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. అండ్ ఒక్కొక్కసారి నెగెటివ్ రిజల్ట్స్ కూడా ఇవ్వచ్చు. అంటే మనకి 2 రకాలు ఇంపార్టెంట్ అండి బిజినెస్‌లో. రన్నింగ్ ద బిజినెస్ అండ్ బిల్డింగ్ ద బిజినెస్. అంటే ఆపరేషన్స్ చేయడం వేరు, ఒక ఆర్గనైజేషన్‌ని బిల్డ్ చేయడం వేరు. అంటే మీకు 2 రకాలుంటాయి. వర్కింగ్ ఇన్ ద సిస్టమ్, వర్కింగ్ ఆన్ ద సిస్టమ్. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక రోడ్డేస్తున్నారు. రోడ్డేస్తున్నప్పుడు వర్కర్స్ ఫుల్ బిజీగా ఉంటారు రోడ్డేయడంలో. సూపర్వైజర్ రోజుకి ఎంతవరకు పనవ్వాలి, ప్రొడక్షన్ అనుకున్నట్టు అయిందా లేదా అన్నది ఈయన చూస్తాడు. సో, ఒక మేనేజరు ఎంతమంది ఉన్నారు, ఆళ్ళందరికీ జీతాలేంటి మొత్తం అంతా ఆయన మేనేజ్ చేస్తాడు. బట్ ఒక లీడర్ అన్న వ్యక్తి మనుషులందరూ కూడా ఎవరి పనాలు చేస్తున్నారా లేదా అన్నది డెలిగేట్ చేసి వాళ్ళతో మాట్లాడతాడు. బట్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఏం చేస్తాడో తెలుసా అండి? అసలు ఈ రోడ్ రైట్ డైరెక్షన్‌లో ఏస్తున్నారా లేదా అన్నది ఒక చెట్టెక్కో, ఒక కొండెక్కో పైనుంచి చూసేవాడు ఎలా చూడగలుగుతాడో, ఒక బర్డ్స్ ఐ వ్యూ ఒక హెలికాప్టర్ వ్యూ, ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా పైనుంచి చూడగలగాలి. అందుకని టేక్ ఏ బ్రేక్ బిఫోర్ యూ బ్రేక్ అంటారు. అందుకని ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎక్కువ బ్రేక్స్ తీసుకోవాలి. తీసుకుని వాళ్ళు ఈ ఫ్రేమ్ నుంచి బయటకొచ్చి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి చూడాలి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే ఇవాళ ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళే లీడర్స్ అయిపోతారు. పీపుల్‌ని రిక్రూట్ వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే మాట్లాడతారు. సో, ఏదైనా ఇష్యూ వచ్చినా క్రైసిస్ ప్రాబ్లమ్ వాళ్ళే సాల్వ్ చేస్తుంటారు. సో, అందుకని లీడర్ అయిపోతుంటారు. అందుకని వాళ్ళతోటే ఎక్కువ కనెక్ట్ ఉంటుంది. సో, మూడవది ఏంటంటే ఒక్కొక్కసారి మేనేజర్ కూడా అయిపోతుంటారు. వాళ్ళే డైలీ ఆ షీట్స్ ఏమవుతున్నాయి, ఏంటి ఫాలో అప్. సో, ఇది ఏమవుతుందంటే యూజువల్‌గా ఇఫ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్వాల్వ్స్ ఇన్ దీస్ అదర్ ఏరియాస్, ఈ ఏరియా మీద ఫోకస్ తగ్గిపోయిందనుకోండి, బిజినెస్ ఎటెళ్తుందో ఎవరు చూస్తారు? అది డెలిగేట్ చేయలేరు. లీడర్‌షిప్ అంటే ఒక ఎంపవర్ చేయడం ద్వారా, ఎనేబుల్ చేయడం ద్వారా, నర్చర్ చేయడం ద్వారా, మెంటరింగ్ చేయడం ద్వారా యూ కెన్ బిల్డ్ లీడర్స్. యూ కెన్ ఆల్సో బిల్డ్ మేనేజర్స్. బట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అన్నది యూజువల్‌గా ఆ క్రియేటర్స్ టాప్ లెవెల్‌లో కొద్దిమంది ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. సో, అందుకని ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఖచ్చితంగా ఒక బిజినెస్ కోచ్ కానీ, ఒక మెంటర్ గానీ కావాలి. అయితే చాలామంది మెంటర్స్‌ని పెట్టుకుంటారు. వాళ్ళు డొమైన్ ఏరియాలో పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక ఫార్మా కంపెనీ అయినా ఫార్మా బిజినెస్ తెలిసిన వాడిని పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఏరియాలో. కానీ ఈవేళ మనందరికీ ఒక అభిప్రాయం ఏంటంటే ఒక మెంటర్ అంటే సో, ఆ బిజినెస్ తెలిసిన వాళ్ళే మెంటర్ అండి. ఇప్పుడు సపోజ్ నాకు లైఫ్‌లో ఎన్ని మెంటర్స్ కావాలి? ఫిజికల్‌గా ఐ హావ్ ఏ పర్సనల్ మెంటర్ కావాలి నాకు. ఏ డైట్ తీసుకోవాలి? ఏ ఎక్సర్సైజ్ చేయాలి? ఏం చేయకూడదు? అలాగే స్పోర్ట్స్ నేను ఆడుతుంటే దానికొకటి కావాలి. సో, నేను ఏది పర్స్యూ చేస్తున్నాను, సపోజ్ ఇప్పుడు సోషల్ మీడియా, పాడ్‌కాస్ట్ చేయాలనుకున్నాను. సో, నాకు ఇందులో ఒక ఎక్స్‌పర్ట్, ఒక మెంటర్‌గా లేకపోతే నేను పర్సనల్‌గా ఒక మొబైల్ కెమెరా పెట్టుకొని ఎన్నాళ్ళు చేసినా నాకు తెలిసిందే నేను చేస్తాను. తెలియంది చేయను కదండీ. సో, ఐ నీడ్ మెంటర్ ఎట్ డిఫరెంట్ ఏరియాస్. పెళ్లి చేసుకున్న కొత్తలో చాలా ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే దేర్ ఇస్ నో మెంటర్ దేర్. అదే ఈవేళ అట్‌లీస్ట్ గూగుల్‌లో ఏఐయో ఏదో ఉండడం వల్ల క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇస్తది. అట్‌లీస్ట్ ఓ వీడియో చూస్తారు. ఇప్పుడు సపోజ్ సద్గురు లాంటి వాళ్ళో, రవిశంకర్‌జీ లాంటి వాళ్ళో, వేరే ఒక సిస్టర్ శివాని లాంటి వాళ్ళు ఎవరో ఒక మెంటర్, స్పిరిచువల్ మెంటర్స్ ఉన్నారు మనకి. అందుకని అలాంటి వీడియోస్ చూడడం వల్ల చాలా వరకు మనుషులకి ఒక అవగాహన, ఒక పర్సెప్షన్ మారడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఒక ఆర్గనైజేషన్, ఒక బిజినెస్ మ్యాన్ ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి స్కేల్ అప్ అంటారు దాన్ని. ఒక లెవెల్ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలంటే ఒక బోర్డ్ ఉంటుందండి. పెద్ద పెద్ద సంస్థలన్నిటికి బోర్డ్ విల్ టేక్ ఏ డెసిషన్. ఇండివిడ్యువల్స్ డెసిషన్ తీసుకోరు. బికాజ్ మీరు చిన్న చిన్న ఏమన్నా తప్పులు జరిగినాయి అనుకోండి, మీరు ఒకటో ఫ్లోర్ నుంచి అన్నా కాలు జారి పడ్డారనుకోండి, కాలు ఇరగొచ్చు, బతకొచ్చు. 20వ ఫ్లోర్‌లో, 30 ఫ్లోర్ నుంచి అంటే ఛాన్స్ ఉండదు. అలాగే ఆర్గనైజేషన్ ఒక స్కేల్‌కి వెళ్ళిన తర్వాత చిన్న డెసిషన్‌లో ఉన్న మిస్టేక్స్ కూడా పెద్ద ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకే చూడండి ఒక్కొక్కసారి పొలిటీషియన్స్ చిన్న లెవెల్‌లో ఉన్నప్పుడు ఏయో మాట్లాడేయొచ్చు. అదే ఇవాళ సోషల్ మీడియా వచ్చాక, వాళ్ళకొక మంత్రి పదవి వచ్చాక అదే విధంగా బిహేవ్ చేస్తే అది ఎంత ట్రోల్ అవుతుంది, ఎంత వైరల్ అవుతుంది.
పార్టీకి కూడా ఎలా పేరు పోతుంది. సో అదేవిధంగా ఆర్గనైజేషన్స్తో సైజ్ పెరిగే కొద్దీ డెసిషన్ యొక్క క్వాలిటీ కనుక సరిగా లేకపోతే దాని రిజల్ట్స్ అందరి మీద పడుతుందన్నమాట. అందుకని ఒక కంపెనీకి బోర్డు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. సో ఆ కంపెనీ బోర్డులో ఆ కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారు. రకరకాల ఫీల్డ్ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ బ్రెయిన్స్ ఉంటాయి. అంటే ఒక 10 మందో 20 మందో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటే 20 ఎంటర్ప్రినర్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఓన్ బిజినెస్ ఉండొచ్చు. అంటే 20 మంది ఎంటర్ప్రినర్స్ ఓ బోర్డులో ఉంటే వాళ్ళు ఒక ఇష్యూ మీద డెసిషన్ తీసుకోవాలంటే ఏ లెవెల్ డిస్కషన్ జరుగుతుంది, ఏ లెవెల్ డెసిషన్ తీసుకుంటారు, అది సీఈఓకి వెళ్తుంది. అది సీఈఓ అండ్ టీమ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సీఈఓ ఆల్సో మే బీ పార్ట్ ఆఫ్ ద బోర్డ్. ఒక్కొక్కసారి చైర్మన్ అయినే ఉండొచ్చు, సీఈఓ అయినే ఉండొచ్చు. బట్ బోర్డు డెసిషన్ తీసుకున్నప్పుడు బోర్డు ఓపెన్ డిస్కషన్ జరుగుతుంది అనమాట. యూజువల్గా ఎక్కడైనా వాళ్ళు నియంతృత్వ ప్రకటన ఉన్నటువంటి వాళ్ళు ఉంటే చెప్పలేము, కానీ అదర్వైజ్ అలా జరగాలన్నమాట. అందుకని దేర్ ఆర్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ వచ్చినాయి. లైక్ ఇప్పుడు బిఎన్ఐ ఇవన్నీ ఎంత పాపులరో నెట్వర్కింగ్ జరుగుతుందండి, బిజినెస్ లీడ్స్ జరుగుతాయి, సో ఫెలోషిప్ ఉంటుంది. కానీ ఇండివిజువల్ డెవలప్మెంట్ జరిగే ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి. కానీ ఒక పని చేస్తే ఒక ఆర్గనైజేషన్ ఒక పని చేయదు. ఎన్ని జాయిన్ అవుతారు, ఇవాళ టైం ఎవరికి లేదు కదండి. అందుకని సో వీ వాంటెడ్ టు స్టార్ట్ ఎ బోర్డ్ అనమాట ఫర్ బిజినెస్ ఓనర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్. వాళ్ళకి మేము ఆ బోర్డు పేరు ఏం పెడుతున్నాం అంటే వెల్బీయింగ్ బోర్డ్. ఎందుకంటే ఈవేళ మీ స్టేట్ ఆఫ్ మైండ్ కనుక ఆ హ్యాపీనెస్లో, ఆ పీస్ ఆఫ్ మైండ్లో లేకపోతే, మీరు సీరియస్గా ఉండి డెసిషన్ తీసుకుంటే దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ టేకింగ్ ఏ రాంగ్ డెసిషన్. ఈవేళ మనకి మొన్ననే నరేంద్ర మోడీ గారు ఒక అవార్డు ఇచ్చారు. దేని మీద ఇచ్చారంటే నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అని పెట్టారు. ఎవరు హయ్యెస్ట్ క్రియేటివిటీ, ఇన్నోవేషను, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ చెప్పారో అలాంటి యూట్యూబర్స్ చాలామందికి తీసి అవార్డ్స్ ఇచ్చారు. అంటే ఎకానమీ దేని మీద బిల్డ్ అవుతుంది, ఈవేళ క్రియేటివిటీ మీద బిల్డ్ అవుతుంది. అందుకని ఈవెన్ బిజినెస్ మ్యాన్ ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయడము, ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ క్రియేట్ చేయడము, ఒక టీమ్ని బిల్డ్ చేయడం, ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం, ఏజెంట్ ఇట్ క్రియేటివిటీ. సో ఒక ఐడియా వచ్చి, ఆ ఇమేజినేషన్ నుంచి ఆ ఐడియా వచ్చి దాన్ని ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్లోకి తీసుకెళ్తే ఒక మూవీ దగ్గర నుంచి ఏది కాదు క్రియేటివిటీ. అందుకని ఒక సృజనాత్మక, ఒక ఇన్నోవేటివ్ ఐడియా రావాలంటే, ఒక ఇన్సైట్ జనరేట్ అవ్వాలంటే దేర్ హ్యాస్ టు బీ అన్ అంబియన్స్. అందరూ వన్నెస్ అంటారు. మంచి హార్ట్స్ ఉండాలి, మంచి ఇంటెన్షన్స్ ఉండాలి, స్పిరిచువల్ వాల్యూస్ దగ్గర నుంచి వస్తే పీపుల్ కెన్ రియలీ బికమ్ క్రియేటివ్. సో వీ వాంటెడ్ టు బ్రింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎకో సిస్టమ్ ఫర్ బిజినెస్ ఓనర్స్ అండ్ ఎంటర్ప్రినర్స్. సో వాళ్ళకి ఈ బోర్డ్ ఏంటంటే ఎవ్రీ మంత్ we will meet once and we will also conduct one online session as a mastermind session అనమాట. ఒక బిజినెస్ ఇష్యూ అంటే ఒకటి we will do that business education. సెకండ్, వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ బిజినెస్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి బోర్డ్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. అంటే మీకు నా క్లబ్లో ఒక 20 మంది ఉన్నారనుకోండి, 20 మంది బిజినెస్ మెన్ ఉన్నారు. సో ఈయనకో ఇష్యూ వచ్చింది, ఆయన ఇష్యూ ఆయన సాల్వ్ చేసుకోలేడు, కానీ పక్కవాడికి ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే మన ప్రాబ్లం మనకు తెలియదు కదా, బ్లైండ్ స్పాట్స్ అంటారు. అంటే ఇప్పుడు నాకు వెనకాల ఎక్కడెక్కడో ఏదో పడిందండి, నాకు కనపడదు కదా, వేరే వాళ్ళకి తెలుస్తుంది. సో అలాగా, సో ఒక బిజినెస్ మ్యాన్ ఛాలెంజ్ ఇంకొకరు ఈజీగా తీర్చదలుకు. సో సెకండ్ ఏంటంటే యాజ్ ఎ కోచ్ we will also create worksheets అనమాట, సింపుల్ వర్క్షీట్ విచ్ జనరేట్స్ ఇన్సైట్స్ అనమాట. అందుకని వాళ్ళు ఎంపవర్ చేయడానికి, ఎన్లైటన్ చేయడానికి, ఒక న్యూ సొల్యూషన్, ఇంతవరకు చూడనటువంటి ఒక కోణంలో చూసే సొల్యూషన్ క్రియేట్ చేసేటటువంటి ఒక బోర్డ్, వెల్బీయింగ్ బోర్డ్, ప్రాస్పరిటీ క్రియేట్ చేయడానికి మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంటే ఇంతకాలం ఏంటంటే నేను 1 డే వర్క్షాప్, 2 డే వర్క్షాప్, ఎవరైనా గెస్ట్ లెక్చర్స్కి పిలిస్తానో చేస్తుంటాను. కానీ ఇక ఈ బోర్డ్ ఏంటంటే దట్ 1 year పాటు మాతో పాటు జర్నీ చేస్తే దట్ దే ఆర్ అకౌంటబుల్. ఈ నెల ఒక డెసిషన్ తీసుకున్నారు, దాన్ని వాళ్ళు డిక్లేర్ చేస్తారు. సో దానికి ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ ఉంటారు. నెక్స్ట్ మంత్ వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నాం రాత్రిగాయ బాతుగాయ అన్నట్టు కాకుండా, సో నెక్స్ట్ మంత్ దీని మీద ఏమేమి యాక్షన్ తీసుకున్నారు అన్నది ఇక్కడ వీళ్ళు ప్లెడ్జ్ చేస్తారనమాట. ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ అని. అండ్ నెక్స్ట్ మంత్కి దానికి రిపోర్ట్ ఇస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే తెలియకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఒకరికొకరు అకౌంటబిలిటీ. అండ్ 20 మంది ఎంటర్ప్రినర్ బ్రెయిన్స్ కలిస్తే, అంటే ఒక్కొక్కరికి యావరేజ్న 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో, నేనే 20 ఏళ్ళ నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నా, అంటే ఒక 20 మంది ఇంటూ యావరేజ్న 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, అంటే 400 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ అండ్ బిజినెస్ ఆ రూమ్లో ఉంటుంది. అలాంటి వాతావరణంలో డెసిషన్ తీసుకున్నది మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంది, అది అద్భుతమైన డెసిషన్ రావడానికి. ఇలాంటి వాతావరణంలో కొత్త యంగ్ ఎంటర్ప్రినర్స్ వచ్చారనుకోండి, ఎంత అడ్వాంటేజ్ అది. సో వీ వాంటెడ్ టు మిక్స్ ద బ్లెండ్ ఆఫ్ బోత్. సో యంగర్ జనరేషన్, సో దట్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు మెంటర్. అంటే చాలామంది అనుకుంటారు నేను చాలా ఫ్రీగా నాలెడ్జ్ ఇచ్చేస్తుంటాను, చెప్పేస్తుంటాను, సో నేను బుక్స్ రాసి ఇచ్చేస్తుంటాను అనుకుని.
అసలు ఇవ్వడం వల్లే నా మెంటల్ మసిల్ స్ట్రాంగ్ అవుతుంది. అసలు ఇచ్చేవాడే లీడర్ అవుతాడు, ఇచ్చేవాడే రాజు అవుతాడు. అందుకని ఇవ్వడమే జీవితం. గివింగ్ ఈజ్ నాట్ లూజింగ్, గివింగ్ ఈజ్ హ్యావింగ్. అందుకని మనకి అందుకే చూడండి దేవుళ్ళు అందరూ కూడా ఇలా పెడుతుంటారు. అంటే ఒకటి నువ్వు ఇస్తుంటే వాడు పైనుంచి వస్తూ ఉంటుందని అర్థం ఉంటుంది. సో సిమిలర్గా ఇక్కడ నాకేమొస్తుంది, నాకు ఏదన్నా లీడ్ వస్తుందా, ఏమొస్తుందా అనేది ఆశించకుండా తిరిగి ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు క్రియేట్, ఆపర్చునిటీ టు కంట్రిబ్యూట్, అదర్స్ టు క్రియేట్. అలాంటి ఒక వాతావరణం క్రియేట్ చేయాలని నేను ఐమ్ క్రియేటింగ్ ఎ వెల్బీయింగ్ బోర్డ్ అని ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో ఐ ఇన్వైట్ ఎంటర్ప్రినర్స్ టు జాయిన్ అండ్ అప్లై చేయాలండి. మేము సెలెక్ట్ చేస్తాం, బోర్డు విల్ సెలెక్ట్. ఎందుకంటే మాకు వెల్బీయింగ్ మైండ్స్ కావాలి. అంటే వాళ్ళు ఈ 3I ప్రిన్సిపల్స్ అంటాను. ఇంటెన్షన్ బాగుండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఉందనుకోండి, వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది. అప్పుడు దెన్ దే కెన్ ఆల్సో హెల్ప్ అదర్స్. సో ఇలా హై పొటెన్షియల్స్తో కలిపి వీఆర్ క్రియేటింగ్ సచ్ బోర్డ్స్ వేర్ ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి వెల్విషర్గా మనం ఎలాగ మంచి సలహా ఇస్తామో, ఒక ఫెలో బిజినెస్ ఓనర్స్కి, ఎంటర్ప్రినర్స్కి అలాంటి ఉన్నతమైన మంచి ఉద్దేశంతో సలహా ఇచ్చేటటువంటి ఒక ఎక్స్పర్ట్స్ కలిపి వీఆర్ క్రియేటింగ్ దిస్ బోర్డ్. సో దీన్ని వీ కాల్ ఇట్ వెల్బీయింగ్ బోర్డ్ బికాస్ ఈ యొక్క దశాబ్దంలో ఎంటర్ప్రినర్స్కి అత్యద్భుతమైన ఎకోసిస్టమ్ ఉంది అండ్ అందరూ థ్రైవ్ అయ్యే అవకాశం ఉంది. ఆఫీస్ ఇవాళ పెట్టాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో పెట్టే అవకాశం ఉంది, ఈకామర్స్ తోటి పెట్టే అవకాశం ఉంది, తక్కువ స్టాఫ్ తోటి ఎక్కువ టర్న్ ఓవర్ చేసే అవకాశం ఉంది. అంటే దీన్ని లీన్ అండ్ బిగ్ మోడల్, లీన్ అండ్ బిగ్ అంటారు. అంటే చిన్నగా ఉండి పెద్ద బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ పూర్వం 10 సంవత్సరాల్లో సాధించేది ఇప్పుడు 3 to 4 yearsలో సాధించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇన్ని డే బై డే మళ్ళీ తిరిగి పాత ట్రెండ్స్ మళ్ళీ రావడం వల్ల, అందరూ వెల్నెస్ వెల్బీయింగ్ వెళ్ళడం వల్ల మన చిన్న చిన్న ఐడియాస్ నుంచే పెద్ద పెద్ద బిజినెస్ సృష్టించే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఎవరైనా ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ స్కేల్ అప్ అవ్వాలంటే కనుక ఈ సపోర్ట్ కావాలనుకునే వాళ్ళకి వీ వాంటెడ్ టు క్రియేట్ దిస్ బోర్డ్ అండ్ ఎనీబడి వాంట్స్ టు ట్రావెల్ విత్ అస్ ఆర్ వెల్కమ్. అండ్ ఒక జెన్ మాస్టర్ని అడుగుతారు, సో జర్నీ ముఖ్యమా డెస్టినీ ముఖ్యమా అని. ఆయన ఏం చెప్తాడంటే కంపెనీ ముఖ్యం అంటాడు. అంటే నువ్వు ఎవరితో ప్రయాణిస్తున్నామో అది చాలా ముఖ్యం, అప్పుడు జర్నీ క్వాలిటీ బాగుంటుంది. అందుకని మీరు ఎదగాలంటే కనుక మీరు యావరేజ్, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 people యూ హ్యాంగ్ అవుట్ అంటారు. మీరు ఎవరితో 5గురితో ఉంటారో వాళ్ళలాగా మీరు తయారవుతారని. యువర్ యావరేజ్ ఇన్కమ్ ఈజ్ 5 people యూ హ్యాంగ్ అవుట్. మీరు ఎలాంటి వాళ్ళతో ఆలోచిస్తారు. అందుకని మైండ్ సెట్ ఉండాలి. ఇవాళ మిలినియర్ మైండ్ సెట్, బిలినియర్ మైండ్ సెట్ అంటే మనం ఒక పెద్ద ఆర్గనైజేషన్ క్రియేట్ చేయాలి, 100 కోట్లు టర్న్ ఓవర్ చేయాలంటే ఎంత సంపాదిస్తాం అన్నది కాదు. అందులో ఆ యొక్క పర్పస్ ఆఫ్ ద బిజినెస్ ఎంతమందికి హెల్ప్ అవుతుంది అన్నది కనుక దృష్టిలో పెట్టుకుంటే దట్ బికమ్స్ ఎ మిషన్. అందుకే వాళ్ళ ఉద్యమకారులు అంటారు, మనకి ఎంటర్ప్రినర్స్ని ఉద్యమి అని కూడా అంటారు. అలాంటి ఒక ఉన్నతమైన ఉద్యమకారుల కోసం ఐఎమ్ స్టార్టింగ్ దిస్ బోర్డ్. ఐ వెల్కమ్ people to join this or apply for this or attend my introductory or a day or 2-day workshops. అలాగే నేను 21-day workshop కూడా చేస్తున్నాను. ఈ జర్నీ చూసిన తర్వాత వాళ్ళు నాతో రెజొనేట్ అయ్యి వీ వాంట్ టు బీ విత్ యూ అనుకున్నప్పుడు దే కెన్ జాయిన్. ఎందుకంటే పర్సనల్గా ఐ చార్జ్ మినిమం couple of lakhs ఫర్ ఇండివిజువల్ పర్సనల్ కోచింగ్ అండి. అదే బిజినెసెస్కి అయితే ఐ చార్జ్ అప్ టు 5 lakhs ఆల్సో. సో అయితే ఈ బోర్డు ద్వారా ఇది ఎకనామికల్గా అవుతుంది. అది బికాస్ వెరీ వెరీ లెస్ ఫీజ్ ఐఎమ్ కీపింగ్ బికాస్ నేను ఒక్కరికి చేయట్లేదు. And I wanted to help many. So that is only the way I'm building this well-being community. I welcome business owners and entrepreneurs to join this well-being board. Thank you.